బాస్ టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ని చిత్తు చేసి ప్రపంచ కప్ అందుకోవాలంటే కివీస్ టీంలోని ఆ ఐదుగురిని విజృంభించకుండా అడ్డుకుంటే చాలు మన విజయం 100% గ్యారంటీ. అయితే పొరపాటున టీమిండియాకి చెందిన ఈ నలుగురిని న్యూజిలాండ్ కట్టడి చేస్తే మాత్రం బాస్ మన ఓటమి తప్పదు, వరల్డ్ కప్ చేజారడము తప్పదు. మరి ఫైనల్ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అన్నది కేవలం వీరిపైనే ఆధారపడి ఉంది. వీరిని పక్కా ప్లానింగ్తో దానికి ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఏ ప్లాన్ వేసైనా అడ్డుకుంటే టీమిండియా అయితే ఆ ఐదుగురిని, న్యూజిలాండ్ అయితే మన నలుగురిని. ఇందులో ఏ టీం ప్లాన్ వర్కౌట్ అయి ఆపోజిట్ టీంలోని ఆ ప్లేయర్స్ని మ్యూట్ చేస్తారో విజయం ఖచ్చితంగా వాళ్ళదే. మరి ఎవరా ఫైనల్ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్? ఫస్ట్ న్యూజిలాండ్కి చెందిన ఆ ఐదుగురు ప్లేయర్స్ ఎవరో చూసేద్దాం. అందులో నెంబర్ 1 ప్లేయర్ ఫిన్ అలెన్. మీరు చూశారు సెమీఫైనల్ లాంటి మ్యాచ్లో అప్పటి వరకు అపజయమెరగని సౌత్ ఆఫ్రికాని ఒంటి చేత్తో ఎలా ఓడించాడో. 33 బంతుల్లోనే విధ్వంసకర బ్యాటింగ్తో సెంచరీ బాది రికార్డుల మోత మోగించాడు. అది ఎలాంటి బౌలింగ్ యూనిట్పై? టీమిండియాని 111 పరుగులకే ఆల్అౌట్ చేసిన బౌలింగ్ యూనిట్పై. సో ఫిన్ అలెన్ వెరీ డేంజరస్ బ్యాటర్. తను బ్యాట్తో విజృంభించకముందే పెవిలియన్కి పంపితేనే మనం ప్రపంచ కప్ గెలవగలం. ఇక రెండో ప్లేయర్ టిమ్ సీఫర్డ్, మరో తుఫాన్ బ్యాటర్. ఫిన్ అలెన్ జోడీ వీరిద్దరూ కలిసి ఏకంగా 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు అంటేనే అర్థం చేసుకోండి ఎలా చెలరేగుతారు. ఈ ఇద్దరు ఓపెనర్స్ని త్వరగా అవుట్ చేయకపోతే వీరే మ్యాచ్ని పూర్తిగా మన నుండి లాగేసుకుంటారు. సో వీరిని త్వరగా పెవిలియన్కి చేర్చాలి, మ్యాచ్ని చేజిక్కించుకోవాలి. ఇక థర్డ్ ప్లేయర్ మిచెల్ శాంట్నర్. ఇతడు అద్భుతమైన ప్లేయర్. మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ వేయగలడు, మ్యాచ్ విన్నింగ్ బ్యాటింగ్ చేయగలడు, మ్యాచ్ విన్నింగ్ ఫీల్డింగ్ కూడా చేయగలడు. ప్రతి విభాగంలో ఆరితేరిన ప్లేయర్ మిచెల్ శాంట్నర్. చాలా తెలివైన ప్లేయర్. రెండు వైపులా పదునైన కత్తిలాంటోడు. సో శాంట్నర్ని కూడా ఫైనల్ మ్యాచ్లో మ్యూట్ చేయగలిగామా ఆల్మోస్ట్ సగం మ్యాచ్ గెలిచినట్లే. ఇక న్యూజిలాండ్ 4th డేంజరస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. అద్భుతమైన క్యాచ్లకి పెట్టింది పేరు. తన ఫీల్డింగ్ విన్యాసాలకి, స్టన్నింగ్ క్యాచెస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఒక్క కిర్రా క్యాచ్ పట్టి మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పగలడు. పైగా ఇతడు ఓ విధ్వంసకర బ్యాటరే కాదు, బౌలింగ్లో కూడా కీలకమైన వికెట్లని కూల్చనుగలడు. సో ఇతన్ని అడ్డుకోవడం కూడా టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. ఇక 5th ఇంపాక్ట్ ప్లేయర్ రచిన్ రవీంద్ర. ఇతను ఎందుకంటే ఈ వరల్డ్ కప్లో కిర్రాక్ బ్యాటింగ్తో న్యూజిలాండ్కి విజయాల్ని అందిస్తున్నాడు. బౌలింగ్తో కూడా ఆపోజిట్ టీం బ్యాటర్స్ని ముప్పు తిప్పలు పెట్టగలడు. కాబట్టి రచిన్ రవీంద్రని కూడా అడ్డుకోవాలి. వీరే బాస్. ఈ ఐదుగురు విజృంభించకముందే టీమిండియా అడ్డుకుందంటే మాత్రం బాస్ 100కి 200% వరల్డ్ కప్ మనదే. కాబట్టి టీమిండియా పక్కా ప్లానింగ్తో ఫైనల్లో బరిలోకి దిగాలి, న్యూజిలాండ్ని ఓడించాలి, ప్రపంచ కప్ గెలవాలి. అయితే బాస్ పొరపాటున న్యూజిలాండ్ ప్లానింగ్కి టీమిండియాకి చెందిన ఈ నలుగురు ప్లేయర్స్ చిక్కారంటే మాత్రం బాస్ మన వరల్డ్ కప్ ఆశలు ఆవిరే. ఫైనల్ మ్యాచ్ టీమిండియా గెలుస్తుందా ఓడుతుందా అన్నది కేవలం ఈ నలుగురు ప్లేయర్స్ పైనే ఆధారపడి ఉంది. మరి ఎవరా నలుగురో చూసేద్దాం. ఫస్ట్ సంజు శాంసన్. బాస్ టీమిండియా సూపర్ 8 స్టేజ్ దాటి సెమీఫైనల్ చేరిందన్నా, సెమీఫైనల్ దాటి ఫైనల్ చేరిందన్నా దానికి ప్రధాన కారణం సంజు శాంసన్. సంజు బీభత్సమైన బ్యాటింగ్ వల్లే 2 నాకౌట్ మ్యాచెస్లో గెలిచి ఫైనల్ చేరాం. సంజు నుండి మరొక్క మ్యాచ్ విన్నింగ్ నాక్ వస్తే మాత్రం యాక్చువల్గా అది వరల్డ్ కప్ విన్నింగ్ నాక్గా మారుతుంది. అలాంటి మరో ఇన్నింగ్స్ వస్తే మాత్రం ప్రపంచ కప్ మనదే. ఇలా కాకుండా న్యూజిలాండ్ సంజుని త్వరగా అడ్డుకుంటే అది టీమిండియాకి కోలుకోలేని దెబ్బగా మారుతుంది, మ్యాచ్ చేజారుతుంది. ఇక టీమిండియా మరో టాప్ క్లాస్ ప్లేయర్ ఇషాన్ కిషన్. అవును బాస్, ఈ వరల్డ్ కప్లో ఇషాన్ కొన్ని కిర్రాక్ ఇన్నింగ్స్ ఆడాడు, అది తుఫాన్ వేగంతో. సో తను క్రీజ్లో ఉన్నంత వరకు విధ్వంసం చేసి స్కోర్ బోర్డ్ని ఉరకలెత్తిస్తాడు. టీమిండియా గెలవాలంటే ఇషాన్ ఎంత ఎక్కువసేపు క్రీజ్లో ఉంటాడో అంత ఎక్కువ విజయావకాశాలు టీమిండియాకి పెరుగుతాయి. న్యూజిలాండ్ ఇషాన్ని కూడా త్వరగా పెవిలియన్కి పంపించితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే టీమిండియా భారీ స్కోర్ చేయలేదు, సెకండ్ బ్యాటింగ్ చేస్తే టార్గెట్ని అంత ఈజీగా ఛేదించలేదు. సో ఇషాన్ నిలబడాలి, కలబడాలి, టీమిండియాకి వరల్డ్ కప్ అందించాలి. ఇక థర్డ్ ఇంపాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. అవును బాస్, సూర్య బ్యాట్ నుండి ఈ వరల్డ్ కప్లో తన రేంజ్కి తగ్గ రన్స్ రాలేదు. అయితే వరల్డ్ కప్ ఫైనల్లో గనక తన బ్యాట్ విజృంభించిందా, తన 360 డిగ్రీస్ షో కంప్లీట్గా వెలికి వచ్చిందంటే మాత్రం వార్ 1 సైడ్ అయిపోతుంది. సో మన గెలుపు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్పై
చాలా ఆధారపడి ఉంది. ఇక్కడ న్యూజిలాండ్ పర్ఫెక్ట్ ప్లాన్తో సూర్యాని అవుట్ చేస్తే మాత్రం మనం మ్యాచ్ గెలవడం చాలా చాలా కష్టమవుతుంది. ఇక ఫోర్త్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. ఈ వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్ ఇప్పటివరకు టీమిండియా విజయాల్లో మంచి ఇంపాక్ట్ చూపించాడు. ఇటు బ్యాట్తో పాటు బంతితో కూడా ఆపోజిట్ టీంని భయపెట్టగలడు. తన బౌలింగ్ టాలెంట్తో ఎంత గొప్ప బ్యాటర్నైనా బోల్తా కొట్టించగలడు. ఇక బ్యాట్తో ఎంత గొప్ప బౌలర్ బౌలింగ్ అయినా వరుసగా బౌండరీల మోత మోగించనుగలడు. సో టీమిండియా గెలవాలంటే హార్దిక్ మెరవడం చాలా చాలా అవసరం. ఇక న్యూజిలాండ్ గెలవాలనుకుంటే హార్దిక్ని తప్పకుండా అడ్డుకోవాలి. ఇక టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందా లేదంటే ఓడుతుందా అన్నది కేవలం ఒకే ఒక్క ప్లేయర్పై ఆధారపడి ఉంది. అది ఎవరో కాదు, జస్ప్రీత్ బుమ్రా. టీమిండియా ప్రైమ్ బౌలర్. ఆపోజిట్ టీం బ్యాటర్స్ని మ్యాచ్కి ముందే భయపెట్టే బౌలర్. వారు ఎన్ని ప్లాన్స్ వేసుకొని బుమ్రాని అడ్డుకోవాలని చూసినా బుమ్రా దగ్గర ప్లాన్ ఏ నుండి ప్లాన్ జెడ్ వరకు ఆల్రెడీ బుమ్రా మైండ్ సిస్టంలో సిద్ధం అయ్యే ఉంటుంది. తనని ఆపడం కష్టం కాదు, అసాధ్యం. ఇప్పటివరకు టీమిండియా గెలిచిన అన్ని మ్యాచ్ల్లో బుమ్రా ఇంపాక్ట్ 100% ఉంది. ఒకవేళ న్యూజిలాండ్ బుమ్రాపై కౌంటర్ అటాక్ చేస్తే యాక్చువల్గా అది నిజంగా అసాధ్యం. బట్ చేస్తే మాత్రం టీమిండియా ఓటమి తథ్యం. సో టీమిండియా గెలవాలంటే బుమ్రాస్త్రం ఖచ్చితంగా పని చేయాల్సిందే. ఏమంటారు బాస్? వీరే ఫైనల్ మ్యాచ్లో చాలా చాలా ఇంపాక్ట్ చూపించే ప్లేయర్స్. వీళ్ళల్లో ఎవరు సత్తా చాటి వాళ్ళ టీంని గెలిపిస్తారో, ఎవరు చేతులెత్తేసి వాళ్ళ టీంని ఓడిస్తారో చూడాలి. బాస్, మన టీం మ్యాచ్ గెలవాలన్నా కప్ కొట్టాలన్నా న్యూజిలాండ్కి చెందిన ఈ 5గురిని కట్టడి చేయాల్సిందే. మరి చేస్తుందా టీమిండియా? గెలుస్తుందా వరల్డ్ కప్? టీమిండియా ఫ్యాన్స్ కమాన్ కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.